చైనాకి ఇప్పుడు తాజాగా మోడీ సర్కార్ ఒక పెద్ద చెక్కే పెడుతోంది. దాన్ని ఎంతసేపటికి ఎవరికి వాళ్ళు ఆలోచనల తరహాలో నడుస్తున్నది తప్పించి చైనా విషయాల్లో మోడీ సర్కార్ ఎక్కడా మొహమాట పడట్లేదు. ఇంతకుముందు చెప్పుకున్నాం, వెల్లుల్లికి సంబంధించి బ్యాన్ పెట్టింది, లేకపోతే చైనాతో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ సంబంధించి బ్యాన్ పెట్టింది. అయితే తాజాగా అరుణాచల్ ప్రదేశ్లోని స్థలాలకి, ఏదైతే 30 స్థలాలకి చైనా తన పేర్లు పెట్టుకున్న నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ ఒక ప్రతిపాదన చేశారు భారత విదేశాంగ శాఖకి. టిబెట్ అనేటువంటిది చైనా గతంలో ఆక్రమించుకున్న ప్రాంతం. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చైనాకి సహకరించి చైనా వాళ్ళు గాయపడారు. అసలు వాస్తవంగా టిబెట్ సైన్యం చాలా పవర్ఫుల్గా ఉండేది. ఆ సైన్యంతో తట్టుకోలేక రక్తాలు ఒడ్డేవాళ్ళు అప్పుడు ఉన్నటువంటి చైనా వాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం అది ఏర్పాటు చేసింది భారత సైన్యం, భారత విదేశాంగ శాఖ. ఆ విధంగా కోలుకుని చివరికి టిబెట్ని ఆక్రమించుకుని ఆ టిబెట్ ద్వారా ఎప్పటికీ చైనా నాటకం ఆడుతుంది. ఆ టిబెట్లో ఉన్నటువంటి భాగం కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ మాకు ఇచ్చేయండి, లడఖ్ మాకు ఇచ్చేయండి అంటుంది. అంటే భారతదేశ ఆంతరంగిక భద్రతకు ముప్పు వస్తుందని తెలిసిన తన చైనా స్నేహభావంతో ఆ పని చేసుకొచ్చాడు. దాని పర్యవసానం ఆయన ఉండగానే చైనా యుద్ధం చేసింది. చివరికి అది ఆయన్ని మనసుని బాగా ఇబ్బంది పెట్టి చివరికి అందుకే తీసుకు చచ్చిపోయాడు జవహర్లాల్ నెహ్రూ గారు అంట. ఇప్పుడు అందుకనే అట్లాంటి టిబెట్లో ఉన్నటువంటి ప్రాంతాలకి మనం వేరే పేర్లు ప్రకటిద్దాం అంటూ తాజాగా అస్సాం ముఖ్యమంత్రి పిలిపించారు. మరి మోడీ ముందుకు వస్తారో లేదో చూడాలి.